నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులు వేట సమయంలో తమిళనాడు, పాండిచ్చేరికి చెందిన హై స్పీడ్ పడవల వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని, ప్రభుత్వం వారు గస్తీ ఏర్పాటు చేశారని, వాటి సంఖ్య పెంచాలని, ప్రధానమంత్రి పథకం ద్వారా 40% రాయితీ పడవల కొనుగోలు తీస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం 20% ఇవ్వాలని, ఫిషింగ్ హార్బర్ 3 నెలల్లోపు పూర్తి చేసి మత్స్యకారులకు నిర్వహణ ఇవ్వాలని, తీర ప్రాంతంలో పరిశ్రమల్లో 45% మత్స్యకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, 2.5 లక్షల జనాభా కలిగిన పట్టణపు సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అర్జున్, భాస్కర్, వాసు, గోపి ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి మత్స్యకార సంక్షేమ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ప్రధాన ఉద్యోగం ఏంటంటే, ఏదైతే జూబుల్దిన్న హార్బరు, నెక్స్ట్ మత్స్యకారులు పాండిచేరి నుంచి వచ్చే బోట్ల వల్ల మా మత్స్యకారులు ఇబ్బంది పడే దాని మీద మేము సాంప్రదాయ మత్స్యకార కులాల రాష్ట్ర సమైక్య నుండి వచ్చాము మేము అందరం. అయితే ఈ పాండిచేరి నుంచి ఏదైతే బోట్లు వస్తున్నాయో అవి చాలా పెద్ద బోట్లు, హెవీ బోట్లు, తర్వాత హార్స్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఏదైతే మన ప్రాదేశిక జలాల్లోకి వచ్చి ఈ సాంప్రదాయ మత్స్యకారుల యొక్క వేట దాన్ని పాడు చేయడం, వీళ్ళ వలలు కానీ బోట్లు కానీ డ్యామేజ్ చేయడం, దీనివల్ల అనాదిగా మన మత్స్యకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద ఏదైతే రాష్ట్ర గవర్నమెంట్ ఉందో, రాష్ట్ర గవర్నమెంట్ తెలియజేసిన సందర్భంగా దానికి మన మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు, అలాగే కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి కూడా మన వాళ్ళకిలాగే మీకు కూడా స్పీడ్ బోట్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా దానిలో భాగంగా ఆల్రెడీ ఒక ఏదైతే స్టీల్ బోట్ ఉందో ఆ బోట్ ఇచ్చారు. అలాగే ఇంకో 3 బోట్లు కూడా త్వరలో వస్తాయి. అయితే ముఖ్యంగా ఈ బోట్లు మనోళ్ళు సాంప్రదాయ మత్స్యకారులుగా ఉండిపోయి చిన్న చిన్న బోట్లు ఉండడం వల్ల సరైన యాడ్ చేసుకోలేకపోతున్న ఉద్దేశంతో ఏదైతే జూబుల్దిన్న హార్బర్ కడుతున్నారో దానికి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల మత్స్యకారులకి సబ్సిడీతోటి పెద్ద బోట్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ 40% సబ్సిడీతోటి 1,20,00,000 రూపాయల చొప్పున బోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఒక 50 బోట్ల వరకు మత్స్యకారులకు ఇవ్వడానికి. అయితే మత్స్యకారుల సోదరుల మధ్య ప్రధాన డిమాండ్ ఏంటంటే 40% సబ్సిడీ అంటే చాలా తక్కువగా ఉంటుంది. సమావేశానికి మరి మీడియా సోదరులకి మరి అలాగే మత్స్యకార సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. సోదరులారా, రాష్ట్రంలో 14 ఉపకులాలుగా పిలువబడే వివిధ ప్రాంతాల్లో వివిధ సంఘాలుగా పిలువబడుతున్నాం. వీళ్ళందరూ కూడా మత్స్యకారులే అని చెప్పి మరి మేము మత్స్యకారుల రాష్ట్ర 14 ఉపకులాలకి కూడా ఒక కమిటీని ఏర్పరచుకున్నాం. మరి అలాగే ఈ కమిటీలో ఒక్క పట్టపు కులమే కాదు, 14 కులాల్లో కూడా ఎవరికి ఇబ్బంది వచ్చినా మిగతా 13 కులాలు కూడా వచ్చి వాళ్ళకి అండుదండుగా ఉండి, మరి అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ సమస్య ఏదుందో మరి దాని మీద గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, మరి మోపిదేవి రమణరావు గారు, కొండబాబు గారు, నాయకర్ గారు కూడా మన ఈ కమ్యూనిటీకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, ఈ ప్రాంతంలో ఏమైతే అవసరమో అదో కూడా మరి పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పటము, ఆ కావాల్సిన బోట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులారా, రాష్ట్రంలో సంపద మన మత్స్యకారులకే చెందేటట్టుగా ఆ దిశగా మీతో పాటు మేము కూడా ప్రయాణం చేస్తాం. అయితే మన వాళ్ళు వివిధ హోదాల్లో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్తో చర్చలు జరిపి మనకు సానుకూలంగా వచ్చేదాకా ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో మీతో పాటు మేము కూడా ఉన్నాము. కాని రోజున ఒక్క నెల్లూరే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా స్తంభిస్తుంది. 14 ఉపకులాలు కూడా రోడ్డు ఎక్కడానికి రెడీగా ఉంటాము. సోదరులారా, దయచేసి అతి తొందరలోనే ఇది ఒక మంచి కుల కట్టుబాట్లు ఫాలో అవ్వాల్సిన బాధ్యత మాకే కాదు, మా ఓటుతో చేసేటువంటి మిగతా రాజకీయ పార్టీలు కూడా ఉందని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు తెలియజేసుకుంటూ, ఇటువంటి మాకు ప్రభుత్వం నుండి రాయితీలు రానివ్వకుండా అడ్డుపడే ప్రయత్నంలో భాగంగా మత్స్యకారు రెచ్చగొట్టే కార్యక్రమాలు మానుకోమని మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ గారికి ఈ మత్స్యకార సంఘం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార సంఘం మేము హితం పలుకుతున్నాం. ఈ ప్రభుత్వంలో ఈ 20 నెలల కాలంలో మీకు చెప్పినట్లుగా గతం 5 ఏళ్ళలో లేనటువంటి పథకాలు అన్నీ కూడా మత్స్యకారులకి అందుతున్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వంలో
ఆంధ్రప్రదేశ్లోని మత్స్యరంగం చాలా అభివృద్ధిలో పయనిస్తుంది. మత్స్యకారులందరూ కూడా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఈ నెలలోనే మరి ఏదైతే వేట నిషేధం ఉందో త్వరలోనే ఈ మత్స్యకారులందరికీ కూడా 20,000 రూపాయల చొప్పున ఈ మత్స్యకార భరోసా పథకం కూడా అందిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకారుల సంఘం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి సాంప్రదాయ మత్స్యకారుల సంఘం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఇక్కడ ఈ జిల్లాలో